మాఘమాసమంటేనే పెళ్లిళ్లమాసంగా పేరొందింది. కాని ఈసారి మాత్రం శుక్రమూఢమి కారణంగా మాఘమాసంలో వివాహాలకు అంతరాయం కలిగింది. గత 3 నెలలుగా జరగని శుభకార్యాలు మూఢం ముగియనుండటంతో ఇక ఊపందుకోనున్నాయి. ఈ సందర్భంగా శుక్రమూఢమి ఎప్పటికీ పూర్తి కానుంది. శుభకార్యాలు తిరిగా ఎప్పుడు మొదలు కానున్నాయనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వేదజ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాల్లో శుక్రుడు వివాహం, దాంపత్య అనుకూలత, గృహ సౌఖ్యం, ఐశ్వర్యానికి ప్రధాన కారకుడు. గ్రహాల గమనాన్ని అనుసరించి శుక్రుడు సూర్యునికి అత్యంత సమీపంగా ఉన్న సమయంలో సూర్యుని ఛాయ శుక్రగ్రహంపై పడడం వలన శుక్రుడు అస్తమయ స్థితిలోకి వెళ్తాడు. దీనినే శుక్రమౌఢ్యం అని, శుక్రమూఢం అని, శుక్రమూఢమి అని అంటారు. ఈ స్థితిలో వివాహాలు, శుభకార్యాలకు అనువైన సమయం కాదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఫిబ్రవరి 17 మంగళవారం నుంచి శుక్రమూఢమి పూర్తవుతుంది. ఇప్పటినుంచి శుక్రుడు అస్తమయ స్థితి నుంచి బయటపడి శుభాలను ప్రసాదించే అనుకూల స్థితికి మారడం వలన ఇక్కడ నుంచి వివాహాది శుభకార్యాలు జరుపుకోవడానికి అనువైన ముహూర్తాలు ఉంటాయి. ఫిబ్రవరి 18 బుధవారం నుంచి వివాహానికి శుభముహూర్తాలు మొదలు కానున్నాయి. ఇక్కడ నుంచి వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాల వంటి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించుకోవచ్చునని జ్యోతిషశాస్త్ర పండితులు చెబుతున్నారు. అయితే ఈ వివాహ ముహూర్తాలు ఫిబ్రవరి 18 నుంచి మే 9 వరకు మాత్రమే ఉన్నాయి. ఆ తరువాత మే 17 నుంచి అధికమాసం మొదలు కావడంతో మళ్లీ శుభకార్యాలకు అంతరాయం కలుగనుంది. ఈ ఏడాది వివాహాది శుభకార్యాలు జరుపుకోవాలనుకునేవారు ఇది గమనించుకుని ముందడుగు వేయాల్సి ఉంటుంది. శుక్రమూఢమి ముగిసింది కదాని తొందరపడకుండా వధువరుల వ్యక్తిగత జాతకాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ముహూర్తాలు నిర్ణయించుకోవడం మంచిది. అదే గృహ ప్రవేశం వంటి శుభకార్యాలైతే ఇంటి యజమాని జాతక బలాన్ని అనుసరించి ముహూర్తం నిర్ణయించాల్సి ఉంటుంది. ఇంకెందుకాలస్యం, వివాహం కావాల్సినవారు, సొంత ఇంటి నిర్మాణం పూర్తయి సిద్ధంగా ఉన్నవారు తగిన ముహూర్తం నిర్ణయించుకుని ఒక ఇంటివారు కావడానికి సిద్ధం కండి. శుభం భూయాత్.